శుభోదయం అండి. ఈరోజు చాలా విశేషమైన విషయం పోలాల అమావాస్య. ఇది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య నాడు మనకి దీన్ని పోలాల అమావాస్యగా చేస్తారు. ఇది ముఖ్యంగా స్త్రీలకి సంతాన సౌభాగ్యాలను ఇస్తుంది. పిల్లలు పుట్టలేని వాళ్ళకి చాలా మంచిది, ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అదేవిధంగా పిల్లలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలని వృద్ధి చేయడం కోసం ఈ పూజ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీంట్లో కంద మొక్కకు పూజ చేస్తారు. కందని మనం పాతిపెట్టి మొక్కగా మనం మన ఇంట్లోనే పుట్టించుకోవడం కానీ, లేదా ఎక్కడైనా కంద మొక్క ఉంటే తెచ్చుకుని దాన్ని ముందు రోజు ఒక కుండీలో పాతుకుని దానికి మనం పూజ ఏర్పాట్లు చేసుకోవాలి. కందకి సహజంగా పిలకలు వస్తూ ఉంటాయి కదా, అదే మనం కంద మొక్కని సెలెక్ట్ చేయడానికి కారణం అన్నమాట. పూర్వం ఆ పిల్లలు అయితే వృద్ధి చెందుతాయో మన పిల్లలు కూడా అలా వృద్ధి చెందించే తత్వం దానిలో మనకు కనపడుతుంటుంది. అయితే కంద మొక్కకి శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని చక్కగా పూజ చేసిన తర్వాత మళ్ళీ మన ఇంట్లోనే పాతేసుకోవచ్చు. ఇక విషయానికి వస్తే ఈ కంద మొక్కకి పూజ ఆనవాయితీ లేదనుకున్న వాళ్ళు ఒక పసుపు గౌరీదేవికి కూడా మనం చక్కగా పోలాలమ్మ అని పేరు పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఈవిడ అమ్మవారి స్వరూపాల్లో ఒక తల్లి, సంతాన ప్రదాయినిగా ఈ తల్లి ఉంటుంది. ఈ పూజ మొదలు పెట్టే ముందే మనం చక్కగా పంచవెన్నెల ముగ్గులు వేసుకొని దానిపై మండపం పోసుకొని దానిపైన కలసని ఈ మొక్కని కూడా ఉంచి దీనికి పూజ చేస్తాం. 9 త్వరాలతోటి ఒక కంకణం తయారు చేసుకుని దానికి మధ్యలో పసుపు కుంకుమ ఉంచి ముడివేసి, అలా మనకి సంతానం ఎంతమంది ఉంటే అన్ని త్వరాలతో పాటు మనకు ఒక కంకణం, అమ్మవారికి ఒక కంకణం తయారు చేసుకోవాలి. ఉదాహరణకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, 4 కంకణాలు. అమ్మవారికి ఒకటి కట్టాలి, మనం ఒకటి కట్టుకోవాలి, మన 2 పిల్లలకి త్వరొకటి. అమ్మాయిలకైతే చేతికి కడతారు, అబ్బాయిలకైతే మొలకు కడతారు ఆ పసుపు కొమ్ములు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే పిల్లలు లేని వారికి ఈ చెట్టుకి కట్టేసుకోవచ్చు. మిగిలిన 2 త్వరాల్లో 2 త్వరాలు చేసుకోవాలి. 3వ త్వరం ఒకవేళ చేసుకున్నట్లయితే ఈ కందకి పక్కన పిలక వచ్చినట్లయితే దానికి కట్టచ్చు. అది కూడా కొంత ఆనవాయితీలో ఉంది. దీనికి సాధారణంగా 9 రకాల కూరలతోటి పులుసు పెడతారు. ఇది కొంతమంది ఏంటంటే జోలు పట్టి 9 ఇళ్లలోంచి 9 రకాల కూరగాయలు తెచ్చుకోవాలని అంటుంటారు. అది ఒక సంప్రదాయం. లేదంటే మన ఇంట్లో చేసుకోవచ్చు. మగపిల్లలు ఉంటే బూరెల దండ, ఆడపిల్లలు ఉంటే గారెల దండ వేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ పోలాల అమావాస్యకి కథ అనేది ఇంకొక రీల్లో మీకు చెప్తాను. చాలా శుభప్రదమైంది. ఆనవాయితీలతో వాస్తవానికి సంబంధం ఏం లేదు. ఏదైనా ఇబ్బంది జరిగి ఆనవాయితీ కనుక మానేసిన వాళ్ళు అయితే మాత్రమే మళ్ళీ మొదలు పెట్టకూడదు. కానీ మనకు ఆనవాయితీలు లేదు కదా అని మొదలు పెట్టకూడదు అనేది ఉండదు. ఏ వ్రతం అయినా కూడా మనకి ఏ తల్లి అయినా కూడా మంచిగా చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.